Yo, Hi, boy. What's up? What's up? What's up? what is all good? All good, all Very good. World excited. Cup lo kuda Very all good. excited. Yeah, after a long time that we are going to have a chat about cricket. Cricket, yes. So, So before yes, we begin, ఒక రఫ్ ఎస్టిమేట్ కావాలి. లైక్ ఒక వైల్డ్ ప్రిడిక్షన్ చేయి. ఇప్పుడు సూపర్ ఎయిట్ లో 8 టీమ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ స్టేజ్ కి ఆర్ ఈ సూపర్ ఎయిట్ స్టేజ్ కి ఒక వైల్డ్ ప్రిడిక్షన్. Zimbabwe semi-final. ఏ అంతే. నేను కూడా అదే అనుకున్నా. సో యాక్చువల్ నువ్వు గ్రూప్ 1 చెప్పినా కూడా నేను గ్రూప్ 2 చెప్తా. నువ్వు గట్టిగా ఆ, మాట్లాడితే నేను జింబాబ్వే ఫైనల్ అంట. యా నాదొచ్చేసి ఇంగ్లాండ్ ఇండియా జింబాబ్వే ఫైనల్ అంటాను. గట్టిగా ఇంగ్లాండ్ మాట్లాడితే. విన్నింగ్ ఆల్ త్రీ. మై వైల్డ్ అంటే అందరు అంటున్నారు వీళ్ళు నేపాల్తో ఆల్మోస్ట్ ఓడిపోయినారు. ఆ, సరిగా అంత కన్సిస్టెంట్ చేయలేదు. బట్ ఐ ఫీల్ ఇంగ్లాండ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ T20 ప్లేయర్స్ అవుట్ దేర్. సో హై ఛాన్స్ ఉంది వాళ్ళు కంబ్యాక్ ఇయనికి అనేది నా ప్రిడిక్షన్. అండ్ జింబాబ్వే ఐ అగ్రి. వాళ్ళు సౌత్ మ్మ్. ఆఫ్రికాని కానీ జింబాబ్వేని సౌత్ ఆఫ్రికాని కానీ వెస్టిండీస్ని కానీ గేమ్లో కొట్టొచ్చు. మ్మ్. రీజన్ మ్మ్. బీయింగ్ వెస్టిండీస్తో మ్యాచ్ వాంకడేలో ఉన్నది, చిన్న గ్రౌండ్. సికందర్ రాజా కానీ అదర్ ప్లేయర్స్ ఇన్ దర్ టాప్ ఆర్డర్ మైట్ యూటిలైజ్ ఇట్ రియలీ వెల్ విత్ దేర్. అవన్నీ కాదు కానీ జింబాబ్వే ఎస్, ఆర్ ఆన్ ఏ మిషన్. వాళ్ళు లిటరలీ కసి చాలా కసితో ఆడుతున్నారు. కసి కసి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అంటే నేను మొన్న శ్రీలంక గేమ్‌లో జూసా. గమనించిందేంటంటే, వాళ్ళు లిటరలీ అంటే అదేమి అంత ఈజీ చేసేం గాదు. లైక్ అవునవును. సెకండ్ ఆహ్, హైయెస్ట్ చేజ్ 60, అంట అది 60 అక్కడ. ఫ్రమ్ 60 ఫ్రమ్ 4 అవర్సో, 55 ప్లస్ ఫ్రమ్ 4 అవర్స్ ఉండే. సికందర్ రాజా 6 ఫ్రమ్ 10 బాల్స్ ఉండే. ఆల్ ఆఫ్ ఎ సడెన్ హి వెంట్ ఇంటు ద బీస్ట్ స్విచ్డ్ ఇన్ మోడ్. ద గేర్. ఎస్, 200, 200 స్ట్రైక్ రేట్‌తో హి గాట్ కొట్టేసినాడు. ఔట్. ఎస్. అండ్ దెన్ గేమ్ చేతిలో పెట్టేసి అండ్ పక్కకెళ్ళిపోయాడు. సో, శ్రీలంక లిటరల్లీ హోమ్ క్రౌడ్, యాహ్! హోమ్ గ్రౌండ్ ఎగ్జాక్ట్‌లీ. కండిషన్స్ తెలుసు. వాళ్ళు అదే కండిషన్స్‌లో ఆడుతూ వచ్చినారు. జస్ట్ దట్ ఇంటెంట్, జింబాబ్వేస్ ఇంటెంట్ టు విన్ వాస్ హయ్యర్ దట్ డే. ఆళ్ళు మ్యాచ్ ఎత్తుకపోయినారు. అదే. అండ్ ఐ సీ దట్ అదే. హ్యాపెనింగ్. ప్రాబిలిటీ ఉంది బానే జింబాబ్వే గెలవనీకే. అంటే నేను వీళ్ళ వీడియో గూడా చూసా. ఆహ్, హ్మ్. హ్మ్. సోషల్ మీడియాలో మన హ్మ్. సికందర్ రాజా ఇచ్చాడు. ఓకే. హ్మ్. హ్మ్. మీరందరూ సెలబ్రేట్ జేసుకోండి. డ్రెసింగ్ రూమ్‌లోనే ఎండ్ అయిపోవాలి. నెక్స్ట్ మనం గ్రౌండ్‌కెళ్తున్నాం ప్రాక్టీస్ అంతే. మనకి నైస్. వి ఆర్ ఆన్ ఎ మిషన్. వి ఆర్ ఆన్ ఎ గుడ్. గోల్. సో, ఆ అంటే పాత నా జింబాబ్వే ఫ్లవర్ బ్రదర్స్ హెల్త్ స్ట్రిక్ హ్మ్. ఆ హ్మ్. డేస్ గుర్తొస్తున్నాయి నాకు మళ్ళీ హ్మ్. జింబాబ్వేలో. అరే! యెస్. ఇంతమంది ప్లేయర్స్ అండ్ మనకి తెలవడము విచ్ ఈస్ రైట్. గుడ్. గుడ్. గుడ్ ఫర్ క్రికెట్ యెప్. ఒక అసోసియేట్ నేషన్ ఇట్లా చేయడం. సో దిస్ ఈజ్ మై వైల్డ్ ప్రిడిక్షన్ నేను అడిగిన. ఇప్పుడు నువ్వు ఏదైనా పాయింట్ పెట్టు. నన్ను అడగమంటే ఆహ్, లెట్స్ సే ఇప్పుడు కన్సిస్టెంట్ ప్లేయర్స్ ఈచ్ టీమ్ ఓకే. నుండి. ఓహ్! ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది మాట్లాడదాం రా భయ్! ఇదేమంటారు? నీ టాప్ 4 పిక్స్ చెప్పు. ఓకే. నౌ వి ఆర్ ఇంటూ ద గ్రూప్ ఓకే. అదేంటి సూపర్ ఎయిట్స్. ఓకే. నేను మన గ్రూప్ చెప్పను. వేరే గ్రూప్ చెప్తా. ఐ ఫీల్ న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్. రీజన్ గూడా చెప్తా. హ్మ్. న్యూజిలాండ్ నీ సేనా నీ నేషన్స్‌లో టాప్ 4 చెప్పు. ఆ! టాప్ 4 ఆబ్వియస్‌లీ ఇండియా, హ్మ్. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇండియా. ఇండియా తర్వాత సమ్‌హౌ ఐ ఫీల్ సౌత్ ఆఫ్రికా. నాకు వాళ్ళు రావద్దని ఉంది గానీ బట్ ఏమో హ్మ్. ఎట్నో అట్లా దూర్చేస్తారు. వద్దు. 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 సౌత్ ఆఫ్రికా సూపర్ 8లో ఆగిపోవాలి. ఎందుకు నేను 2024 టీ20 వరల్డ్ కప్ వరకు ఐ యూజ్డ్ టు రెస్పెక్ట్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీమ్. కానీ ఆ! ఎప్పుడైతే వాళ్ళు మన హోమ్ గ్రౌండ్స్‌లో మనల్ని క్లీన్ స్వీప్ చేశారు. ఓకే. మీరు హ్మ్. బా హ్మ్. హ్మ్. ఆడారు. చాలా గొప్ప పని జేశారు. కానీ ఆ గ్రొవెల్ రిమార్క్ ఏదైతే ఇచ్చాడో ఆ! ఆడి ఆ! పేరేంటి? సుక్రీ వాళ్ళ కోచ్. కాన్రాడ్. సుక్రీవ్. బాబు సుక్రీవ్ కాన్రాడ్. యాహ్! మిమ్మల్ని గ్రొవెల్ జేస్తాం. ఈ ఆ! టీ20 వరల్డ్ కప్‌లో. మేమే గాదు కసి. జింబాబ్వే గూడా గ్రొవెల్ జేస్తది. ఓకేనా? వెస్ట్ జింబాబ్వే ఇండీస్ చేయొచ్చు. గూడా గ్రొవెల్ జేస్తది. ఒక్క విన్ లేకుండా వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి సూపర్ 8 స్టేజ్‌లో. ఇది నా గోల్. బట్ ఎనీవే ఐల్ లీవ్ ఇట్ దేర్. నీకు నీకు నీ టాప్ 4 ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్, న్యూజిలాండ్.
ఓకే. ఇంగ్లాండ్, సి న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఎందుకంటే ఏంటి సేనా నువ్వు నేషన్స్‌లో సబ్ కాంటినెంట్ టీమ్‌లని లేదు. లేదు. ఎలిమినేట్ నేను జెప్తా. చేసేసావా? లేదు. లేదు. చెప్తా. న్యూజిలాండ్ ఎందుకంటే సేనా నేషన్స్‌లో దే ఆర్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. హ్మ్. అండ్ వాళ్ళ 3 మ్యాచ్‌లు గూడా ఒకటే గ్రౌండ్‌లో ఉన్నాయి. హ్మ్. సో, ఇట్స్ అ స్లైట్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. అండ్ మళ్ళా ఇండియా హ్మ్. రీసెంట్‌గా చూస్తున్నాం. దే బీన్ కన్సిస్టెంట్‌లీ ప్లేయింగ్ విత్ ఇండియా. అండ్ ఇండియా హాస్ ద వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. ఇప్పుడు టాప్ 10 ర్యాంకింగ్‌లో మనవోళ్ళు ముగ్గురున్నారు. స్పిన్నర్స్ 2 ఆర్ 3 వరుణ్ ఉన్నాడు. ఐ థింక్ అక్షర్ గూడా ఉన్నాడనుకుంటా న్యూ ర్యాంకింగ్స్‌లో. బట్ హౌఎవర్ మనకి ఐపీఎల్ వల్ల గావచ్చు, రెగ్యులర్ టీ20 క్రికెట్ అవ్వడం వల్ల గావచ్చు, టీ20స్‌లో వి ఎక్సెల్ బై ఎ లాట్ స్పిన్నింగ్ డిపార్ట్‌మెంట్‌లో. మనతోని కన్సిస్టెంట్ క్రికెట్ ఆడినారు. దే అండర్‌స్టాండ్ స్పిన్ రియల్లీ వెల్. దే హావ్ బీన్ ప్లేయింగ్ స్పిన్ రియల్లీ వెల్. సో, అదొక పాయింట్‌ని పట్టుకొని అండ్ దేర్ రెగ్యులర్ గేమ్ విత్ క్రికెట్ అండ్ టీ20 ఐ థింక్ ఐ ప్లేస్ దెమ్ అబౌవ్ పాకిస్తాన్ ఆర్ శ్రీలంక. శ్రీలంక ఏందంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అబ్బా టీమ్‌లో. దేర్ ఇస్ లాట్ ఆఫ్ పెద్ద గ్యాప్స్. రిస్కే. ఆ! పెద్ద రిస్కే. ఓకే. నా టాప్ 4 నన్నడిగితే ఐ అండర్‌స్టాండ్. ఓకే. లూప్ ఆ! హోల్స్ ఉన్నాయి. బట్ సబ్ కాంటినెంట్‌లో యూ యూ రియల్లీ కాంట్ రైట్ అండర్‌మైన్. దెమ్ ఐ ఆఫ్. అగ్రీ. సో, అవును. అండ్ ఇట్స్ ఎ హోమ్ వరల్డ్ కప్ ఆబ్వియస్‌లీ. అవును. ఇండియా అండ్ శ్రీలంకలో ఈ వరల్డ్ కప్ జరుగుతోంది. సో, శ్రీలంక అవునవును. మ్యాచ్‌లు శ్రీలంకలో ఉంటాయి గాబట్టి, ఆళ్ళకి కొంచెమైనా అడ్వాంటేజ్ ఇయ్యొచ్చు. బట్ ఎనీవే ఐల్ లీవ్ ఇట్ దేర్. నువ్వు 3 సేనా కంట్రీస్ ఒకే సబ్ కాంటినెంట్‌ని సెలెక్ట్ చేసావు. ఇండియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్. అవును. నా పిక్స్ ఏంటంటే ఐ వుడ్ సే అంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ నేను వైల్డ్ పిక్ కింద జింబాబ్వే జింబాబ్వే. సెలెక్ట్ చేశా. హ్మ్. హ్మ్. ఐ వాంట్ జింబాబ్వే, జింబాబ్వే ఇండియా. అంటే లిటరల్లీ సీ దేర్ పొటెన్షియల్ టు గో బియాండ్ పొటెన్షియల్ ఉంది. సెమీ ఫైనల్. యెస్. యాహ్! యెస్. ఎందుకంటే దే ఆర్ ఆన్ ఎ మిషన్. బట్ ఎనీవే అంటే లాజికల్‌గా యాస్ పర్ ది కొంచెం అంటే మన ఫ్యాక్ట్స్ అన్నీ ఆలోచించి ప్లేయర్ ప్రొఫైల్స్ ఇవన్నీ చూసినా హ్మ్. జింబాబ్వే హాస్ వెరీ గుడ్ ప్రొఫైల్. నౌ హ్మ్. హ్మ్. ప్లేయర్స్ లైక్ ఆ బౌలర్ ముజరబాని అంటే ఇంకా వాడు మంచిగా కన్సిస్టెంట్ వికెట్లు తీస్తున్నాడు. క్రికెట్ కన్సిస్టెంట్ క్రికెట్ ఆడితే టీమ్ ఇంకా బెటర్ అవ్వచ్చు కూడా. రైట్. సో, రైట్. స్టార్టింగ్ ఫ్రమ్ బట్ హియర్. బట్ యాక్చువల్లీ ఎనీవే. ఈ వరల్డ్ కప్‌లో దే హావ్ 3-4 కీ ప్లేయర్స్ హూ ఆర్ కన్సిస్టెంట్‌లీ పెర్ఫార్మింగ్. హ్మ్. హ్మ్. బట్ లెట్స్ సీ. నువ్వు నెక్స్ట్ బట్ గ్రూప్ ఎనీవే జెప్పు. ఈ గ్రూప్ అయిపోయింది. ఇండియా, నేను నా జింబాబ్వే టాప్ నెక్స్ట్ 4 చెప్పు. నేను నా టాప్ 4 చెప్పలే. మరి అదే చెప్పంటున్నా. నెక్స్ట్ 2. ఇండియా, వెస్ట్ ఇండీస్, హ్మ్. ఆహ్, శ్రీలంక ఐల్ పిక్. హ్మ్. ఇంకా మిగతా మూడిట్లో ఐ థింక్ న్యూజిలాండ్. ఓకే. సో, ఇండియా, వెస్ట్ ఇండీస్, శ్రీలంక, న్యూజిలాండ్ ఆర్ మై టాప్ 4. ఓకే. సో, ఓకే. యాహ్! ఐ డోంట్ వాంట్ టు గివ్ మోర్ డీటెయిల్స్. బట్ దోస్ ఆర్ మై టాప్ 4. వైల్డ్ కార్డ్ అంటే నేను జింబాబ్వే. జింబాబ్వే అనొచ్చు. జింబాబ్వే ఈస్ హ్మ్. లైక్ హ్మ్. హ్మ్. ఎవ్రీబడీ హ్మ్. ఈస్ గెస్సింగ్ ఓకే వీళ్ళకి పొటెన్షియల్ హ్మ్. ఉంది హ్మ్. అని. యాహ్! ఓకే. సో, ఇంకోటి అడుగుతా. 1 హ్యాండిక్యాప్ ప్లేయర్ అంటే కుంటి ప్లేయర్ గాదు. ఏ ప్లేయర్ లేకపోతే టీమ్‌కి హ్యాండిక్యాప్ పరిస్థితొస్తది. సో, ఎగ్జాంపుల్ జెప్తా. నీకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇషాన్ కిషన్ ఆర్ అభిషేక్ శర్మ ఇంజ్యూర్ అయిండు. వి హావ్ అ బ్యాక్ ఫిల్. మనకి హ్మ్. సంజు ఉన్నాడు. ఫార్మ్‌లో ఉన్నాడు లేడు హ్మ్. సెకండరీ. బట్ ఈస్ హ్మ్. కైండ్ ఆఫ్ క్వాలిటీ ప్లేయర్ ఎర్లియర్. యాహ్! ఎవడు లేకపోతే చాలా ఇబ్బంది టీమ్‌కి. సో, జస్ట్ లైక్ అగైన్ ఇండియాకి హార్దిక్ పాండ్యా అంటావు. వాడు ఆ! లేకపోతే మనం ఎగ్జాక్ట్‌లీ. కుంటోళ్ళం అయిపోతాం. ఎగ్జాక్ట్‌లీ. సో, మనకు బౌలింగ్ ఇండియాకి బ్యాకప్ ఉండదు. బ్యాటింగ్ బ్యాకప్ ఉండదు. బౌలింగ్ బ్యాకప్ ఉండదు. వాడు హి బ్యాటింగ్ ఈస్ ద డెప్త్ బ్యాక్ బోన్. ఉండదు. కరెక్ట్ హ్మ్. హి ఈస్ లైక్ ప్రాపర్ ఎట్లా అంటే కీ ప్లేయర్ అని చెప్తా నేను. ఎందుకంటే ఒక థర్డ్ హ్మ్. బౌలర్, సెకండ్ బౌలర్ పొజిషన్ అగ్రీ. ఫిల్ చేస్తున్నాడు. యెస్. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు ఖచ్చితంగా. డెప్త్‌లో ఎయడు. బట్ మధ్యలో ఎప్పుడన్నా 1, 2 ఓవర్లు కావాలంటే ఏస్తాడు. బ్యాటింగ్ చేస్తాడు 4 డౌన్‌ల హిట్టింగ్ కేపబిలిటీ ఉంది. మూవింగ్ అప్ అండ్ డౌన్ ది ఆర్డర్. వాడి వల్ల టీమ్‌కి ప్లేస్ డెప్త్ అకార్డింగ్ టు ద పెరుగుతుంది. సిట్యుయేషన్ మనకి యాస్ వెల్. ఆ! నీకు మనకి హి కెన్ స్లో డౌన్ ద ఇన్నింగ్స్. హి కెన్ రాంప్ అవును. అప్ ద ఇన్నింగ్స్ యాస్ అవును. నీడెడ్. అవును. సో, యాహ్! వాడి వల్లే ఐ వుడ్ సే మనకి వేరే వాళ్ళకి బ్రీతింగ్ స్పేస్ దొరికింది. వేరే వాడిని హ్మ్. ఎవడినన్నా పెట్టుకోవడానికి. అగ్రీ. ఒక ఎక్స్‌ట్రా బ్యాటర్‌ని తెచ్చుకోవచ్చు. ఒక ఎక్స్‌ట్రా బౌలర్‌ని తెచ్చుకోవచ్చు. జస్ట్ ఆల్ ఆఫ్ దిస్ ఎక్స్‌పెరిమెంటేషన్ ఆర్ డెప్త్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. అప్పుడప్పుడు అక్షర్ పైకొచ్చేస్తాడు.
2 డౌన్ వస్తాడు, కరెక్ట్. 3 డౌన్ వస్తాడు. ఎందుకొస్తాడంటే కింద మనకి ఇప్పుడు డెప్త్ ఉన్నది. ఫ్లెక్సిబిలిటీ ఉంది. యెస్. ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. ఎగ్జాక్ట్‌లీ. సో, యెస్. అవన్నిటికి ఐ థింక్ హి ఈస్ ఎ మేజర్ గ్లూ. హ్మ్. అట్లా. నౌ యూ హ్మ్. సే ఇట్ ఫర్ అదర్ టీమ్స్. వేరే టీమ్‌కి ఇట్లాంటి ప్లేయర్ ఎట్లా? సే స్టార్ట్ విత్ మేబీ వెస్ట్ ఇండీస్. వెస్ట్ ఇండీస్ అంటే నేను అంతగా నోటీస్ చేయలేదు. బట్ ఐ థింక్ అంటే ఐ మీన్ యూ కెన్ ఈజిలీ పిక్ ఎన్ ఆల్ రౌండర్ బికాజ్ వెస్ట్ హ్మ్. ఇండీస్ హ్మ్. ఈస్ హ్మ్. ఆల్ అబౌట్ హ్మ్. ఆల్ రౌండర్స్. ఐ వుడ్ బట్ సే సిమిలర్ ఐ ఫీల్ జేసన్ జేసన్ హోల్డర్ సిమిలర్ నో షేడ్ ఆఫ్ యాహ్! అనిపిస్తాడు. యూ వుడ్ పిక్ జేసన్ హోల్డర్. కానీ నాకేమనిపించిందంటే షై హోపే. హ్మ్. ఎందుకు అంటే వెస్ట్ ఇండీస్ ఫ్యాక్ట్. వితౌట్ ఎ లాస్ దే రీచ్డ్ సూపర్ ఎయిట్స్ అండ్ హ్మ్. 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 దే హ్మ్. ఆర్ ఆల్సో డూయింగ్ అంటే కొంచెం స్టేట్మెంట్ విన్స్ ఇస్తున్నారు వాళ్ళు కూడా. హ్మ్. హ్మ్. వాళ్ళేమి అండ్ ఊరికే గెలవట్లే ఆర్ లాస్ట్ బాల్ వాళ్ళ థ్రిల్లర్‌లో అదేం లేదు. దిస్ ఈస్ ద కొంచెం దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దేర్ మొరాల్ ఈస్ రియల్లీ హై. యెస్. See, West Indies, we know it's a combination of 10, 11 countries. Guyana, Trinidad and Tobago, whatever. యెస్. బట్ వాళ్ళకి ఆ యూనిటీ ఫీలింగ్ చాలా రోజుల తర్వాత మిస్సింగ్ ఉంది. నీకు 16 హ్మ్. వరల్డ్ కప్‌లో వెన్ దే వాన్, వాళ్ళు జెర్సీస్ గూడా ఇండియాలోనే కరెక్ట్. కుట్టించుకున్నారు. వాటెవర్ అదంతా ఆ ఫీట్ అంతా తెలిసింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ కసితోని ఆడారు. నౌ ఐ సీ దట్ ఆఫ్టర్ దేర్ హ్మ్. డారెన్ యాహ్! సామి వచ్చిన తర్వాత జింబాబ్వే తర్వాత వెస్ట్ ఇండీస్ కసి ఆ! కనిపిస్తుంది. యెస్. కసిగా అనిపిస్తుంది. యెస్. అంటే దే హావ్ నథింగ్ టు లూజ్. హ్మ్. ఓడిపోతే యెస్. దే గాట్ నథింగ్ ఎగ్జాక్ట్‌లీ. టు లూజ్. సో, వెన్ యూ హావ్ నథింగ్ టు లూజ్, యూ విల్ గివ్ ఇట్ యువర్ ఆల్. సో, యెస్. ఆహ్, అగైన్ నేను మళ్ళీ ఈ టీమ్‌లని మెచ్చుకుంటా. ఈ రెండిటిని పెట్టలేదు టాప్ 4 అనొద్దు. బట్ యాహ్! నాకు లేదు గూడా లేదు. ఆఫ్ కోర్స్. వెస్ట్ సీ దట్ ఈస్ ఇండీస్‌లా యువర్ టాప్ అట్లా 4లే. అనిపిస్తది. యూ హావ్ యువర్ ఆహ్, యాహ్! సీ స్పోర్ట్ ఈస్ అన్‌ప్రెడిక్టబుల్ గేమ్ అబ్బా! అంటే అన్‌ప్రెడిక్టబుల్. యెస్. ఎనీ స్పోర్ట్ నువ్వు అంతే. దీస్ ఆర్ ఆల్ జస్ట్ అవర్ థాట్స్. ఆహ్, అంతే. యాహ్! ఎనీథింగ్ కెన్ గో నౌ రాంగ్. వాట్ అబౌట్ కొంచెం పక్క గ్రూప్ వేద్దాం. వాట్ అబౌట్ పాకిస్తాన్? పాకిస్తాన్‌లో పాకిస్తాన్ అంటే అబ్బే! నాకు పెద్దగా క్యాండిడేట్స్ ఎవ్వరు తెలియట్లేదు. ఆహ్, సల్మాన్ అగా, అయూబ్. యాహ్! ఐ ఐ వుడ్ సే కుడెంట్ సల్మాన్ పిక్ అగా. సమ్‌వన్. ఎందుకంటే ఆ! ఈ మధ్య ఎక్కువ బౌలింగ్ చేస్తున్నాడు. హ్మ్. కంపారిటివ్‌లీ. నాకు ఇంకోటి అంటే థాట్ అంటే వియర్డ్ థింగ్ ఎంటైర్ ఏందంటే టీమ్ పూర్ ఫార్మ్‌లో ఉందబ్బా! వాళ్ళది. కాదు. వియర్డ్ థింగ్ ఏందంటే బౌలర్స్‌తోని బౌలింగ్ ఏపిస్తలేరు ఈళ్ళు. హ్మ్. నీకు అబ్రార్ ఎప్పుడో లేట్‌గొస్తాడు. హ్మ్. మళ్ళీ షాహిన్ షా గూడా వీడు గూడా 'షహీన్ షా' ఫార్మ్ లేదు. ఒకప్పుడు వాడిని జనాలు బ్యాక్ చేయట్లేదు. భయపడేటోళ్ళు. ఇప్పుడేందో ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఆళ్ళకి అంటే వాళ్ళు దే ఆర్ వాళ్ళు ఓవర్ రిలయింగ్ ఆన్ స్పిన్ అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు యునైటెడ్‌గా ఆడట్లేదని నా ఫీలింగ్. సో, వాళ్ళ టీమ్‌లో ఐ హ్మ్. కుడెంట్ పిక్ ఎ ప్లేయర్ దట్ వితౌట్ ఎ ప్లేయర్ ఈ టీమ్ పరిస్థితి బాగోదు. అందరు ఆ! ప్లేయర్‌లు అలాగే ఉన్నారు. అంటే మళ్ళీ పాకిస్తాన్ ఈస్ లైక్ వాళ్ళెట్లా ఆడతారో వాళ్ళకే తెలవదు. హ్మ్. లాస్ట్ వరల్డ్ కప్ గూడా కానీ ఐ డోంట్ థింక్ యాహ్! ఈసారి అంటే అంత భయంకరంగా ఏం అంత లేదు. లేదు. ట్రూ. ఈవెన్ థో ఇట్ ఈస్ సబ్ అంటే కాంటినెంట్. అదర్ టీమ్స్ ఆర్ కంపారిటివ్‌లీ బెటర్ దెన్ దే దే పాకిస్తాన్. హావ్ ఎ బెటర్ బెటర్ స్క్వాడ్. యాహ్! స్క్వాడ్. ఆ! అండ్ డెప్త్ ఇన్‌ఫార్మ్ ఉంది. ప్లేయర్స్ ఉన్నారబ్బా! ఇన్‌ఫార్మ్ కొంచెం. ప్లేయర్స్ ఉన్నారు. యెస్. హ్మ్. హ్మ్. లెట్స్ డూ ద శ్రీలంక సేమ్ నువ్వు ఫర్ జెప్పు. నేను జెప్పనా వాళ్ళు శ్రీలంక? ఓపెనర్ అబ్బా! వాళ్ళు ఓపెనర్ ఆ! పతన్ ప్రథమ్ నిషంక. నిస ప్రథమ్ నిశంక ఓపెనర్. వాడసలబ్బా! వాడు టాప్ ఫార్మ్ అండ్ సబ్ కాంటినెంట్స్‌లో హి ఈస్ అన్‌స్టాపబుల్. ఒకప్పుడు యెస్. దశంశనక మంచిగా ఆడేటోడు గానీ, మధ్యలో అవును. ఫార్మ్ పోయింది. అవును. ఏదో లక్‌లో కెప్టెన్సీ ఇచ్చినట్టున్నారు మళ్ళీ చాలా రోజుల తర్వాత. బట్ వాళ్ళ ఆ! ఓపెనరే వాళ్ళ బ్యాక్ బోన్. వాడు అవును. పోయాడంటే వాళ్ళ టీమ్‌కి అంటే ప్రాపర్ స్కోర్ రాదు. ప్రో స్కోరర్. ట్రూ. హ్మ్. అంటే న్యూజిలాండ్ అన్‌లైక్ ఇండియా ఆహ్, ఇండియా ఏందంటే ఒక్క మ్యాచ్ విన్నర్ అవసరం లేదు. ఎవడో ఒకడు ఆడతాడు. హ్మ్. మనకి హ్మ్. టాప్ 6లో ఇద్దరు, ముగ్గురు 0 ఫర్ 1, 0 ఫర్ 2 పడ్డా కూడా ఇప్పుడు ఎట్లుందంటే ఆడేస్తాడులే అనుకోవచ్చు. ఆబ్వియస్లీ అరే! బాధుంటది. అరే! 0 ఫర్ 2 ఎట్లా పడిందని. బట్ హ్మ్. ఇంతకు ముందున్నంత భయం లేదు. అట్‌లీస్ట్ ఫర్ హ్మ్. మీ. కన్సిస్టెంట్‌గా ఎవడో ఒకడు ఆడుతూ ఉన్నాడు. సో, విచ్ ఈస్ గుడ్. హ్మ్. ఓకే. కమింగ్ బ్యాక్ ఇంగ్లాండా?
ఇంగ్లాండ్‌లో ఐ వుడ్ పిక్ బ్రూక్. హ్యారీ బ్రూకా? అబ్బే! హ్మ్. అరే! ఐ సీ వుడ్ సే ఐ వుడ్ సే ఆహ్, సామ్ కర్రన్ అనిపిస్తోంది. బట్ యాహ్! సిమిలర్ మేబీ షేడ్ యూ మైట్ అగైన్ బి ఫాలోయింగ్ బెటర్. ఫర్ ఫాలోయింగ్ యాహ్! అంటారు. హ్యారీ హ్మ్. బ్రూక్ ఎందుకంటున్నా అంటే యూ కాంట్ అండర్మైన్ హిమ్. అండ్ ఆబ్వియస్లీ ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరూ కొంచెం వేరే డొమెస్టిక్ లీగ్స్ని ఇది చేసి కంట్రీకి ఆడడానికి వెళ్తూ ఉంటారు. సో హీ మేడ్ అ బిగ్ ఫస్ట్ అండ్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ వదిలేసి నేను వెళ్తున్నా అని అదంతా ఫియాస్కో అంతా అయింది. బట్ తను నాకు ఐపీఎల్ అనిపిస్తుంది ఫ్లాప్ అయ్యాడు గదా! అందుకని ఫ్లాప్ ఎళ్ళిపోయాడేమో. ఫ్లాప్ అయ్యాడు. బట్ ఇక్కడ సి ఈజ్ లైక్ అ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అబ్బా. నౌ గివెన్ ద పవర్ ఆఫ్ క్యాప్టెన్సీ అండ్ ఆల్, హీ మైట్ షైన్ అని నా ఫీల్. అండ్ ఈజ్ హ్మ్. బ్యాక్ ఫీల్ కూడా వానికి ఇప్పుడు ఈ స్టేజ్ లో లేదు. హ్మ్. అన్లైక్ అదర్ టీమ్స్ లైక్ ఓపెనర్స్ కానీ ఎక్కడ పోయినా దేర్ ఆర్ అట్లీస్ట్ సమ్ అజంప్షన్స్ ఆర్ ఇది. వీడికి ఐ ఫీల్ హీ హాస్ దట్ ఫర్ ఇంగ్లాండ్. ఓకే. ఓకే. ఫర్ న్యూజిలాండ్ నేను పిక్ చేసుకుంటా. ఫర్ న్యూజిలాండ్ యాస్ వెల్ ఐ థింక్ దేర్ ఓపెనింగ్ పెయిర్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. టిమ్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలెన్. పర్టిక్యులర్లీ ఫిన్ అలెన్ ఈస్ దేర్ గుడ్ పిక్ అనుకుంటున్నాను. బికాస్ హీ ఈస్ ఇన్ ఫార్మ్ అవును. అండ్ హీ ఈస్ కన్సిస్టెంట్‌లీ పెర్ఫార్మింగ్. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ బికాస్ లైక్ వాడు వాళ్ళకి ఆ యాక్సిలరేషన్ ఇస్తున్నాడు. అంటే గుడ్ ఐదర్ థింగ్ అబౌట్ బోత్ ఓపెనర్స్ అనుకో. బట్ ఫిన్ అలెన్ ఈస్ ఇప్పుడు దేర్ సో బ్యాక్ బోన్. గుడ్ థింగ్ అబౌట్ సేనా నేషన్స్ ఏంటంటే ది ప్లే లాట్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్. నీకు డొమెస్టిక్ క్రికెట్తో ఏంటంటే దెర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ఫార్మ్, ఫైండింగ్ యువర్ నర్వ్, గెట్టింగ్ బ్యాక్ టు ద గేమ్. నీకు ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏషియన్ కంట్రీస్ మనకి 2005 నుండి చూసుకుంటే వీ హ్యావ్ ల్యాక్డ్ దట్. ఫిట్నెస్ ఉండదు, ఏముండదు. బట్ లక్కీలీ ఆఫ్టర్ 7 and 8 చేంజ్ అయినాయి థింగ్స్ చాలా. 14-15 తర్వాత ఇండియా నెవర్ నెవర్ హ్యాడ్ టు లుక్ బ్యాక్ ఫర్ ఫిట్నెస్ అండ్ ఆప్షన్స్ అండ్ ఆల్. ఒకటి పోతే ఇంకోటి, ఒకటి పోతే ఇంకోటి. సో ఐ డోంట్ సీ దట్ ఫర్ లాట్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్, బట్ ఐ స్టిల్ సీ దట్ ఫర్ లాట్ ఆఫ్ సైనా నేషన్స్. ఏమంటావు? వడియో మేబీ, మేబీ గోస్ దట్. అంటే ఇప్పుడు మనకి చాలానే వచ్చింది డొమెస్టిక్ క్రికెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇషాన్ కిషన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అవుట్ అంటే ఆఫ్ లైక్ నోవేర్, ఎస్. ఇన్‌ఫార్మ్ ప్లేయర్‌ని మనం డైరెక్ట్ టీ20 వరల్డ్ కప్ ఇంకో ఆడిపించాం. గిల్ బిఫోర్ టీ20 వరల్డ్ కప్ హీ ఓన్లీ ప్లేడ్ దట్ వన్ న్యూజిలాండ్ సిరీస్. అవును, దానికన్నా ముందు అసలు 2 ఇయర్స్ ఆడలే. సో అవును, థింగ్స్ స్టార్టెడ్ చేంజింగ్ ఇన్ ఇండియా యాస్ వెల్. ఎస్. బట్ యూర్ రైట్. రీసెంట్‌లీ అది చేంజ్ అయింది. బట్ వేరే కంట్రీస్‌లో మేబీ నువ్వన్నది కరెక్ట్. ఆహ్, దే దే కీప్ ఓకే. లుకింగ్ ఫర్ దట్ కన్సిస్టెంట్ టాలెంట్. మ్యాచ్ ఉంది ఎల్లుండి, సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి. మళ్ళీ కలుద్దాము, అది కలిసి చూద్దాము. హ్మ్. విల్ కమ్ బ్యాక్ ఫర్ ఎ వీడియో అగైన్ బిఫోర్ ద సెమీస్, హోప్ఫుల్లీ. హ్మ్. ఫింగర్స్ క్రాస్. యెస్. చాలా రోజుల తర్వాత మాట్లాడడం అవుతుంది. సో Before that, I want to share a little bit of background about యా, us. We are 2 ఫ్రెండ్స్. దిల్‌సుఖ్‌నగర్ గల్లీలో ఉండేటోళ్ళం. గల్లీ ఫ్రెండ్స్. ఇద్దరిది పక్కపక్కన ఇల్లులే. ఇద్దరిది పక్కపక్కన ఇల్లులే. క్రికెట్ మ్యాచ్ అంటే చాలు ఇంటి ఇంటి ముందున్న మెట్ల మీద కూర్చొని ఇలాగే కబుర్లు చెప్పుకునేటోళ్ళం. ఆహ్, ఆ ప్లేయరు, ఈ ప్లేయరు, ఆ టీమ్‌ని ఎలాగైనా క్రష్ ట్రోలర్స్, చేయాలి అది కంటిన్యూస్, ఇది ఎస్. అంటూ. ఆహ్, దీస్ ఆర్ లైక్ అండ్ sometimes ద 8 years, గుడ్ 20 పార్ట్ ఆఫ్ years ఇట్ ఈస్ అవుతుంది. యా, యాహ్! గో అహెడ్, గో అహెడ్. వినాయక చవితి, గణేష్ పండగ టైంలో 2007 టీ20 వరల్డ్ కప్ అయింది. ఆ టైంలో మేము దీక్షిత్ వాళ్ళ ఇంట్లో మ్యాచ్‌లు చూసాం. సెమీఫైనల్స్, ఫైనల్స్ కలిసి కూర్చొని గెలిపించామని మా మా అభిప్రాయం అప్పట్లో. అప్పటి నుండి మాకు ఆ సూపర్‌స్టిషియస్ బిలీఫ్ స్టార్ట్ అయింది. మేమిద్దరం కలిసి చూస్తే ఇండియా పక్కా గెలుస్తుందని. సో, లిటరల్లీ 2011 వరల్డ్ కప్ గూడా మేము అలాగే కలిసి చూసాం. కలిసి చూసినాం, ఎస్. గెలిచింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ 2013 గూడా వి మేడ్ ఇట్.
బట్ ఆ తర్వాత వి వర్ వర్చువల్లీ అది అంటే అప్పుడు ఇంత వీడియో కాల్ ఇవన్నీ లేవు కాబట్టి కాల్‌లో ఉన్నాం. హ్మ్. లాస్ట్ ఓవర్ ఇషాంత్ శర్మ బౌలింగ్ చేసేటప్పుడు కాల్ చేసినావు నాకు. సడెన్‌గా రైట్. ఈడేంది మిడ్‌నైట్ కాల్ చేస్తుండు. నువ్వు ఇల్లు షిఫ్ట్ అయిపోయినావు అప్పటికి. మిడ్‌నైట్ అవును. కాల్ చేస్తే నేను ఫోన్ ఎత్తి "అరే మ్యాచ్ చూస్తున్నావా? లాస్ట్ ఓవర్ ఇషాంత్ హ్మ్. ఆ! చూస్తున్నా" అన్నా. సో, ఈ 2 సిక్స్‌లు, మాట్లాడుకుంటూ లాస్ట్ ఓవర్ చూసినాము. 2 సిక్స్‌లు, వి 2 వాన్. వైడ్‌లు, 2 యెస్. వికెట్‌లు ఇషాంత్ శర్మవి. బంగ్లాదేశ్ ఆ తర్వాత తోని గేమ్ ఏషియన్ టర్న్ కప్ అయింది. మ్యాచ్ కూడా వర్చువల్ కాల్‌లో ఉండి చూసినాము. బట్ హౌవెవర్ లైఫ్ టుక్ అస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. దాని తర్వాత కలిసి చూడడం కుదరలేదు. డిఫరెంట్ దాని కంట్రీస్ తర్వాత వి ఎళ్ళాము. వర్ కంట్రీస్ అపార్ట్. ఆహ్, యెస్. ఆ తర్వాత ఇంకా వర్చువల్‌గా ట్రై చేసాం గానీ 2015 సెట్ సెమీఫైనల్‌లో కాలేదు. మేమిద్దరం కలిసి చూడలేకపోయాము. యాహ్! ఓడిపోయిందని ఐ ఫీలింగ్. వాస్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా 19 అప్పుడు. సెమీఫైనల్ ధోని రనౌట్ మోస్ట్ వల్ల గాదు. పెయిన్‌ఫుల్ ఫైనల్. ఆహ్, మేమిద్దరం కలిసి చూడలేదని నేను మా వాడిని తిట్టా. బట్ దెన్ నౌ ఆ తర్వాత మళ్ళీ కుదరలే. మేబీ ఇండియా, పాకిస్తాన్ 2022 టీ20 వరల్డ్ కప్ చూసినట్టున్నాం. యాహ్! 2024 టీ20 వరల్డ్ కప్ చూసినట్టున్నాం. అది కూడా చాట్ చేసుకుంటూ చాట్ వాట్సాప్‌లో. చేసుకుంటూ చూసినాము కానీ అంత కన్సిస్టెంట్‌గా చూడలేదు. వి బోత్ వర్ బిజీ విత్ యాహ్! కిడ్స్ అండ్ ఆల్సో యాహ్! కుదరలేదు. బట్ దిస్ వరల్డ్ కప్ వి వాంట్ టు బ్రింగ్ అవర్ సూపర్‌స్టిషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. వి వాంట్ టు బ్రింగ్ అవర్ అవర్ లెగసీ బ్యాక్ 100% అంతే. రికార్డ్ లెగసీ బ్యాక్. సో, అండ్ దిస్ అండ్ ఈస్ హౌ అండ్ ఇట్ వి రియల్లీ స్టార్టెడ్. యాహ్! ఈ వీడియోస్ మేము చేసేది యాక్చువల్లీ వి వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ వాచ్. ఆహ్, యెస్. టుగెదర్. బికాజ్ అంటే దీస్ ఆర్ అవర్ మెమరీస్ అండ్ ఆల్సో లైక్ మాలాగే ఆలోచించేటోళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు కనెక్ట్ అవుతారని. యాహ్! సో యాహ్! వి విల్ కమ్ అగైన్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్ విత్ అనదర్ వీడియో. ఈసారి షార్ట్ వీడియోస్, నాట్ టూ లాంగ్ యాహ్! యాస్ చాలా టుడే. ఎక్కువైపోయింది బికాజ్ టైము. బట్ యాహ్! సో, అంతే లైక్ దోస్తులు క్రికెట్ గురించి మాట్లాడినప్పుడు ఇట్లే టైం లేకుండా పోతా ఉంటది. విల్ యాహ్! మేక్ ష్యూర్ టు కూర్చొని గంటలు కట్ ఇట్. గంటలు మాట్లాడేస్తాం స్టెప్స్ మీద. మొత్తం సో, వి మీద ఆ ట్రై టు రోజులే కట్ ఇట్ షార్ట్ ఇన్ నెక్స్ట్ వన్. తో మిడ్‌నైట్ అవుతుంది సూర్యాకక్కడ. మన కోసం చాలా సేపు ఆగి మరి మాట్లాడుతున్నాడు. సో, ఆల్రైట్ పడుకో ఇంకా. విల్ రేపు మ్యాచ్ తర్వాత ఐల్ పింగ్ యూ. విల్ కాల్. Yo, see you. ఓకే. We సీ got యూ. to grovel that South African యెస్. team గ్రావెల్. in Indian soil విల్ డు on థాట్. the yes. చలో బాయ్ All సూర్య. right. సైనింగ్ ఆఫ్. Cheers. బాయ్. పీస్.